తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఖండించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తనకు దైవ సమానులని, ఆయనకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోనని స్పష్టం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటుకు పోటీ చేయాలని అన్ని పార్టీల వారు అడుగుతున్నారని వెల్లడించారు. తాను ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడినట్లు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని సవాలు విసిరారు. ఎంపీగా ట్రై చేస్తున్నారని చెప్పి కొన్ని వదంతులు వస్తున్నాయి. రాజకీయంగా కొన్ని వదంతులు సంబంధం లేకుండా ఒకసారి వస్తుంటాయి. నేనుగా ఇప్పటివరకు ఎవరిని సంప్రదించలేదు. ఎవరో కొన్ని పార్టీలు నన్ను అడిగినాయి, పోటీకి చేస్తారా, మల్కాజ్గిరి ఇంట్రెస్ట్ ఉందా, మామూనార్ ఎంపీకి ఇంట్రెస్ట్ ఉందా. నా టీఆర్ఎస్ పార్టీ కూడా నన్ను అడిగింది. కానీ పోటీ చేయాలా వద్దా, అసలు రాజకీయాలు ఉండాలా వద్దా, అసలు ఈ రాజకీయాలు ఇప్పుడు పోటీ చేయాలా, 4 సంవత్సరాలు ఖాళీగా ఉండాలా, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేడు. భయపడి నేను ఎమ్మెల్యేను కాదు, నేను పార్టీ ఎమ్మెల్యేను గెలిచి పార్టీ మారితే దానికి పెద్ద వార్త ఉంటుంది. ఓడిపోయినటువంటి వ్యక్తి నేను. పార్టీ ఓడిపోయినంత మాత్రాన 2 రోజులకి పార్టీ మారుతారనుకోవడం అది మంచి పద్ధతి కాదు. నిర్ణయం ఇంకా నేను తీసుకోలేదు. తీసుకుంటే డైరెక్ట్ కేసీఆర్ దగ్గర పోతా, నేను పార్టీ మారుతానని చెప్తా. ఎవరు చెప్పారు, నా దైవమైనా, నా సమానమైనా, నా నాయకుడైనా, నాకు ముఖ్యం కేసీఆర్ గారు. ఆయన చెప్పకుండా నేను నిర్ణయం తీసుకోలేదు. మా ఇంట్లో మా భార్యతోటి, మా నాన్నతోటి, మా అమ్మతో కూడా డిస్కస్ చేయాలి. ఫస్ట్ కేసీఆర్ గారితో డిస్కస్ చేస్తా. కేసీఆర్ గారికి చెప్తా, పార్టీ మారితే ఎందుకు మారుతున్నానో చెప్తా. అంతే తప్ప వాళ్ళే ఊహించుకొని వాళ్ళే రాజేసి అప్రతిష్ట పాలు చేయడం, ఏదో సోషల్ మీడియాలో నేను కాంగ్రెస్కి వస్తున్నానని చెప్పడం, నేను కాంగ్రెస్ వాళ్ళని కలిసినట్టు వాళ్ళు ఊహించుకోవడం, ఏదో నేను పార్టీకి పెద్ద ఫండ్ ఇస్తున్నా, నా దగ్గర ఏదో పైసలు ఉన్నట్టు. నా దగ్గర పైసలు ఉంటే 2 స్కూళ్ళు కడతా గతంలో. పార్టీకి ఎందుకు ఇస్తానే, పార్టీలో ఫండ్ ఎందుకు ఇస్తానే? నా దగ్గర డబ్బు ఉంటే ఇంకో 2 స్కూళ్ళు కడతా గతంలో, ఇంకోసారి వచ్చి గతంలో మొత్తం పెళ్లి చేస్తా. పార్టీలకు ఎందుకు ఇస్తా, నేను పేదలకు ఇస్తా. నా సిద్ధాంతమే పేదలకు ఇవ్వడం కదా. పార్టీలకు పండించే రాజకీయాలకు రాలేదు నేను. ఆ స్థితి అవసరం లేదు నాకు తెలిసి. నాకు ఉన్నటువంటి ఉమ్మడి మామూనార్ జిల్లాలో డబ్బు ఉండొచ్చు నా దగ్గర, కానీ డబ్బును రాజకీయం చేయను నేను. డబ్బును ఎక్కడ ఖర్చు పెడతా? పేదవాళ్ళకు, ఒక చదువు కొరకు, ఒక ఆసుపత్రి కొరకు, చదువు కొరకు, విద్య మీద, వైద్యం మీద, దానికి ఖర్చు పెడతా. పిల్లల సమాజంలో ఖర్చు పెడతా. కానీ ఒక నాయకుడికి నేను 10 లక్షలు ఇయ్యను. నేను పేదవాడికి ఇస్తాను. నేను పేదవాడికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన తప్ప నేను డబ్బును చూపించడానికి రాజకీయాలకు రావడానికి. డబ్బు ఉందని నేను ఏ రోజు గర్వపడలే. ఆ డబ్బు విలువ తెలుసు, పేదరికం విలువ తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళొచ్చినో తెలుసు నాకు. నేను రాజకీయాలకు వచ్చినా, సేవ చేయడానికి వచ్చినా, నేను ఒకవేళ పోయేదంటే డైరెక్ట్ కేసీఆర్ గారితో చెప్తాను. వచ్చి మళ్ళీ ఇక్కడ నాగర్ కర్నూలులో ప్రెస్ మీట్ పెడతా, మిమ్మల్ని పిలుస్తా, నాయకత్వంతో మాట్లాడతా, వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మారుతా. కానీ దొడిదారిన పోయి వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి పార్టీ ఎమ్మెల్యేలే కలుగుతున్నారు. దొడిదారిన పోయి వాళ్ళకు ఉండాలిగా నేను ఎమ్మెల్యేనే కాదు, అసలు ఎవరిని కలవాలి ఈ రోజు వరకు. నాకు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ పరిచయాలు ఉన్నాయి. ఇలా చిన్న కార్యకర్తలకు రేవంత్ రెడ్డి గారు గుర్తుపడతారు. ఇవాళ అందరికీ తెలుసు. ఇలా మిమ్మల్ని అందరినీ గుర్తుపడతారు రేవంత్ రెడ్డి గారు. ప్రజలు మీరు అందరినీ గుర్తుపడతారు. నాగర్ చేస్తారని గుర్తుపడతారు. మీరు నేను ఎవరితో అధికారులతో మాట్లాడినట్టు, ఫోన్ సంభాషణ చేసినట్టు మీరు ఫోన్ రికార్డు చేసి తీయగలుగుతారా? నేను ముక్కు నీళ్ళకి రాస్తా. నేను ఎవరితో మాట్లాడలేదు. కొన్ని సంప్రదింపులు వచ్చినాయని చెప్తున్నా, క్లియర్ చెప్తున్నా, దాచి పెడతలేను. కొంతమంది ఒక ఇంట్లో ఒక పెళ్లింటికి వచ్చిన అమ్మాయి ఉంటుంది. ఆ ఇంటికి పోయినప్పుడు మీ అమ్మాయి బాగుందా, పెళ్లి చేస్తావా, అబ్బా సమానం చూడాలని అడుగుతారు. ఆ సమానం ఏదో తీసుకొచ్చి అనుకోవడం అమ్మాయిని సమానం అమ్మాయిని అడగడతాం మనం. వచ్చిన పార్టీ ఎట్లాంటిది, మన పార్టీ మారడం కరెక్టా, పార్టీ నిర్ణయం తీసుకోవడం కరెక్టా, ఎంపీగా పోవడం కరెక్టా, రాజకీయంగా ఇలాగే ఉండడం కరెక్టా, నేను ఆలోచన చేసుకో. నాకు విజ్ఞత లేదా? నేను పశువునా? నేను మనిషిని కదా. ఎవరు ఆహ్వానిస్తే వాళ్ళు ఎంబడి వెళ్ళిపోతానా? లేదు కదా. నాకు విజ్ఞత ఉంది కదా. అసలు పోటీ చేయాలా లేదా? నెంబర్ 1 పోటీ చేస్తే ఎక్కడి నుంచి చేయాలి, ఎంపీగా చేయాలా, మహబూబ్నగర్ నుంచి చేయాలా, మల్కాజ్గిరి చేయాలి. నేను ఇప్పుడు మల్కాజ్గిరి కొత్తగా రాలే. నేను 2014 నుంచి ఈ నియోజకవర్గం కొంతమంది నేనంటే పడవ ప్రచారం చేస్తున్నది. 2014 ఎమ్మెల్యే అయినా కానీ నేను మల్కాజ్గిరి ఎంపీ అన్నారు. ఎందుకన్నా నాకు అర్థం కాలేదు. మరి ఏమంటారు? మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి అక్కడ ఎంపీగా పోతామని చెప్పిన మాట వాస్తవం? మీరే చెప్పండి. మీరే అంటారు వాస్తవం అని.
2018 ఎన్నికల 55,000తో గెలిచిన నేను అప్పుడు ఒక ఎన్నికల పోటీ చేస్తూ ఈసారి పోటీ చేయడు మల్కాజ్గిరి ఎంపీ పోతాడని చెప్పారు. అది మల్కాజ్గిరి నాకేం అభినవ సంబంధం ఉండి వద్దంటే నా దగ్గరకు వస్తుంది. మల్కాజ్గిరి ఎందుకో మనకు తెలియదు. మరి ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాలేదు. అది నాయకులే మల్కాజ్గిరి మరి ఇక్కడ ఉండాలని నేను వద్దా నాయకులు వెళ్ళిపోమంటారు. ఎందుకు వెళ్ళిపోమంటారు నాకైతే అర్థం కాలేదు. పార్టీ మారుతున్నాను, నెట్వర్క్ కంప్లీట్ అయిపోయింది. త్వరలో నిర్ణయం తీసుకుని మల్కాజ్గిరి ఎంపీకి ట్రై చేస్తుంది. కానీ మల్కాజ్గిరిలో చాలా టఫ్ ఉంది, అందుకంటే డ్రాప్ అయ్యారు అనే విషయం వైరల్ అవుతుంది. నీకు నోరు ఉంది, నువ్వేమన్నా మాట్లాడచ్చు. నేనని కాదు, టఫ్ ఉందని నువ్వే అంటున్నావు, పార్టీ మారుతాడని నువ్వే అంటున్నావు, పార్టీ నువ్వే అంటున్నావు. కాదు ప్రతిపక్షాలు మన పక్షాలు అంటవి ప్రతికరువులు అంటారు. నాకు విఘ్నత ఉంది, నాకు గోల్ ఉంది. నేను ఒక కాన్సెప్ట్ తో రాజకీయాలకు వచ్చినవన్నీ, కాన్సెప్ట్ తప్పి రాజకీయాలకు రాలేదు. నాకు ఎదుటి వ్యక్తికి ఉందా లేదా నాకు అనవసరం, నాకైతే ఉంది, అది నేను భావిస్తాను.